హే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ ఇవాళైతే నేను ఒక ఫంక్షన్ ఉందని రెడీ అయ్యాను. కానీ లాస్ట్ మినిట్ లో అది క్యాన్సిల్ అయినందుకు ఎలాగో రెడీ అయినా కదా, నా నా జ్యువెలరీ కలెక్షన్ చూపిద్దాము అనేసి వీడియో తీస్తున్నాను. సో ఇది యాక్చువల్ గా నేను నా ఎంగేజ్మెంట్ కి తీసుకున్నాను. లాంగ్ చైన్ ఇలా ఉంటుంది. గ్రీన్ ఇంకా వైట్ స్టోన్స్, అక్కడక్కడ పింక్ స్టోన్స్ తో వచ్చింది. సో కింద ఈ లాకెట్ కి కూడా మంచిగా గోల్డ్ ముత్యాలతో వచ్చింది. లుక్ మాత్రం చాలా గ్రాండ్ గా బాగుంటున్నది. అండ్ ఇది శారీస్ కి కానీ హాఫ్ శారీస్ కి దేనిపైన కానీ ఈజీగా మ్యాచ్ అవుతుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సేమ్ అలానే కింద మొత్తం గోల్డ్ బీడ్స్ తో, మధ్యలో గ్రీన్, పైన పింక్ స్టోన్ తో సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. చాలా బాగుంటాయి ఇవి కూడా. నెక్స్ట్ వన్ కూడా లాంగ్ చైన్. నేను ఇది నా కజిన్ వెడ్డింగ్ కి తీసుకున్నాను ఒక 5 years బ్యాక్. గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ తో ఉంటుంది. సింపుల్ గా మంచి లాంగ్ చైన్. లాకెట్ మాత్రం పెద్దగా మంచి లుక్ వస్తుంది. ఇవన్నీ నేను బేగం బజార్ లోనే తీసుకున్నా. సో థర్డ్ వన్, ఇది నా ఫేవరెట్ వన్. చాలా గ్రాండ్ లుక్ ఉంటది. ఇలా మొత్తం మామిడి పిందెల డిజైన్, వైట్ పర్ల్స్, గ్రీన్ వన్. ఇది నేను చాలా సార్లు చాలా వాటికి స్టైల్ చేసిన. పట్టు శారీస్ పై కానీ లెహెంగాస్ కి కానీ అన్నిటికీ బాగా సెట్ అవుతుంది. అటు లాంగ్ కాదు, షార్ట్ కాదు, మీడియం లెంత్ ఉంటది. అండ్ మనం ఇలా లెంత్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు షార్ట్ కావాలంటే షార్ట్, మీడియం కి కావాలంటే మీడియం కి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. కింద ఇలా వైట్ పర్ల్స్ తో మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది ఇయర్ రింగ్స్ కూడా. ఇది చోకర్. ఇది కూడా నేను ఎంగేజ్మెంట్ కి వేసుకున్నాను. ఈ చెంపసారాలు కూడా నేను పెళ్లి కోసం అని తీసుకున్నాను. మంచి గ్రాండ్ లుక్ ఉంటది. ఇట్లా 3 లేయర్స్ వచ్చాయి. ఫస్ట్ రెండేమో వైట్ పర్ల్స్, కిందనేమో ఇట్లా గోల్డ్ తో. ఈ 4 మంచి పికాక్ డిజైన్ తో వచ్చింది పింక్ పర్ల్స్ లో. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కి అంటే పట్టు శారీస్ కి కానీ దేనికైనా కానీ చాలా బాగుంటుంది. గోల్డ్ చైన్ లాంటి లుక్ వస్తుంది. దీనికి ఇలా ఇంత చిన్న క్యూట్ ఇయర్ రింగ్స్ వచ్చినాయి. పైన ఇలా రౌండ్ వచ్చేసి కింద పికాక్స్ తో. ఇది నేను బయట షాప్ లోనే తీసుకున్నాను, 1 గ్రామ్ గోల్డ్ షాప్ లో. ఇప్పటి వరకు చూసినవన్నీ మదీనాలో తీసుకున్నా. ఇది మాత్రం బయట 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది కదా, దాంట్లో తీసుకున్నా. దీని కాస్ట్ ఆల్మోస్ట్ ఒక 650 అలా పడి ఉంటుంది నాకు. సో నెక్స్ట్ ఈ షార్ట్ చైన్. ఇది కూడా నేను బయట షాప్ లోనే తీసుకున్నా, నార్మల్ బ్యాంగిల్ స్టోర్ లో. ఇదంతా గోల్డ్ చైన్, మధ్యలో పింక్ స్టోన్స్, ఇక్కడేమో వైట్ పర్ల్స్ తో ఉంటుంది. సింపుల్ గా ఈ నీట్ గా ఉంటుంది. స్టార్ట్ చేసి దీనికి ఇయర్ రింగ్స్ ఏమో ఇలా వచ్చి. ఇది ఇంకొక షార్ట్ నెక్లెస్ టైప్. మంచి సీజర్ స్టోన్స్ లాగా వచ్చింది విత్ పింక్ అండ్ గ్రీన్ బీడ్స్ తో. లాకెట్ కూడా ఇలా ఉంటుంది. కానీ దీనికైతే ఇయర్ రింగ్స్ ఏం రాలేదు. నేనే సపరేట్ గా ఇవి పర్చేస్ చేశాను.
సేమ్ మ్యాచింగ్ అయ్యేటట్టు. ఆ లాకెట్‌కి, కలర్‌కి. ఇది ఇంకొక షార్ట్ నెక్లెస్. మంచి గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది. గోల్డ్ నెక్లెస్ లాగానే ఉంటుంది. పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇది కూడా సేమ్ నా కజిన్ వెడ్డింగ్‌కి తీసుకున్నాను. మా మమ్మీ కోసం ఇది. దీనికైతే ఇయర్ రింగ్స్ ఏం రాలేదు. ఇది గూడా లాంగ్ పూసల చైన్. మంచి డార్క్ గ్రీన్ సన్న పూసలు విత్ గోల్డ్ మధ్యలో. ఇది ఒక 6 లేయర్స్ వచ్చింది. లాకెట్ మాత్రం చాలా గ్రాండ్‌గా ఉంటుంది. ఇది గూడా షార్ట్. చిన్నది గ్రీన్ పూసలొచ్చింది. సేమ్ అలానే డార్క్ గ్రీన్. మధ్యలో గోల్డ్ లాకెట్. ఇటు సైడ్స్‌కేమో వైట్‌వి. ఇది మా అమ్మమ్మ తీసుకొచ్చింది. ఇది నేను నా రిసెప్షన్ లెహెంగా పైకి మ్యాచింగ్ అని తీసుకున్నాను. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్‌లో. నా దగ్గర ఉన్నయన్నీ 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగే ఉంది. ఇది మాత్రమే సిల్వర్ టైప్ ఉంటుంది. హ్మ్. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ పాపడి బిళ్ళ గూడా వచ్చింది. ఇలా. ఈ పాపడి బిళ్ళ నేను ఎంగేజ్‌మెంట్‌కి తీసుకున్నాను. యాక్చువల్‌గా ఇక్కడ గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చినుండే. నేను నా శారీకి మ్యాచింగ్ ఉండాలని అవి తీసేసి గ్రీన్ కలర్ వేయించిన. నా ఇదేమో నేను పెళ్లి కోసమని తీసుకున్నాను. కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలి అనేసి. ఇదంతా గోల్డ్. ఇక్కడేమో వైట్ పర్ల్స్. సేమ్ చెంపసారాలు గూడా అలానే మ్యాచింగ్ ఉండాలని 2 ఒక దగ్గర తీసుకున్నా. స్టార్టా? ఇదేమో చిన్నది క్యూట్‌ది సీజర్స్‌లో. మొత్తం వైట్ సీజర్స్‌లో ఉంటుంది. జస్ట్ సెంట్రల్‌లో ఒక పింక్ పర్ల్ ఉంటది. ఈ వడ్డానం నేను రెండిటికొస్తదని తీసుకున్నాను. ఎంగేజ్‌మెంట్ అప్పుడు. ఎంగేజ్‌మెంట్‌కి ఇంకా పెళ్ళికి. ఇది ఏంటి అంటే మనకి ఈ లాకెట్ ఉంది గదా! అది మనం రొటేట్ జేసుకోవచ్చనమాట. ఇప్పుడేమో ఈ లాకెట్‌కి లక్ష్మీదేవి బిళ్ళలా కనిపిస్తుంది గదా! సేమ్ అలానే ఇప్పుడు మనం రొటేట్ చేస్తే మనకి పర్ల్ డిజైన్ లాగా ఉంటుంది. పర్ల్ విత్ స్టోన్ లాగా. ఇప్పుడు ఇట్లా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్‌లో వచ్చింది. ఇలా. సో, మనకి ఈ డిజైన్ కావాలంటే ఇలా, లేదు అంటే అది. శారీకి తగ్గట్టు మన ఔట్‌ఫిట్‌కి తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది నా జ్యువెల్లరీ కలెక్షన్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.